వేటిని గుర్తుపెట్టుకోవాలో వాటిని మర్చిపోయి వేటిని మర్చిపోవాలో వాటిని గుర్తుపెట్టుకోవటమే జీవితంలో ఎదురయ్యే సగం సమస్యలకు కారణం. ఏనుగు తన దారిలో తను వెళ్ళేటప్పుడు చిన్న ఎలక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే గాని బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని మాటలన్నా వారు పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. చిన్న చిన్న ఖర్చులను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎంత పెద్ద ఓడనైనా చిన్న రంధ్రం ముంచేయగలదని మర్చిపోకూడదు. పోగొట్టుకున్నదేదైనా తిరిగి దొరికినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరోసారి పోగొట్టుకుంటే మళ్ళీ మిమ్మల్ని చేరదు, అది బంధమైన వస్తువైనా. ఒకరిపై ఒకరికి నమ్మకం, అర్థం చేసుకొని క్షమించే గుణం, ఎదుటివారిపై గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపు, ఇవే బంధానికి నిజమైన స్తంభాలు. తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము, కానీ నిలువెల్లా విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. ఎంతైనా సంపాదించు, తప్పులేదు. కానీ రేపటి రోజున నీ ఆరోగ్యం బాగోలేకపోతే నీ పిల్లలు వైద్యులను సంప్రదించేలా పెంచు, లాయర్లని మధ్యవర్తుల్ని కాదు. గుర్తు రావటం కంటే మరవలేకపోవటం గొప్ప విషయం. గుర్తు చేయటం మైండ్ చేసే పని, మరవలేకపోవటం మనసు చేసే పని. అందుకే అంటారు, ప్రేమించిన వాళ్ళు ఉండవలసింది మైండ్లో కాదు మనసులో అని. ఏది పట్టుకోవాలో కాదు, ఏది విడిచిపెట్టాలో కూడా తెలిసినప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు. పట్టువిడుపులు లేకపోవటం వల్ల అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ తాను గొప్ప అవకాశాన్ని కోల్పోయానని ఎంతో కాలం కుమిలిపోయాడు. అందుకే ఏ విషయంలోనైనా పట్టువిడుపులనేవి విజయమనే వృక్షానికి పట్టుకొమ్మలు. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలరు, లేదంటే పోతారు. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. కాలాన్ని వృధా చేయటం కన్నా పనిచేసి పరాజయం పొందటం మంచిది. ఉద్యోగం కోసం ఎదురు చూడటం మాని చిన్నదో పెద్దదో ఒక పని అంటూ చేయటం మొదలు పెట్టాలి. సహనం, పట్టుదల, శ్రమలే గమ్యాన్ని చేరుకోవటానికి గల ఏకైక మార్గాలు. ఎంత సహనం లేకపోతే ఎడిసన్ అన్ని 100 సార్లు విఫలమైనా మళ్ళీ మళ్ళీ ప్రయోగం కొనసాగించాడు. గెలుపుకు ఎప్పుడు ముగింపు ఉండదు. నిత్యం మీకోసం ఒక కొత్త ప్రారంభం ఎదురుచూస్తూనే ఉంటుంది. మనిషి ఆశ వదులుకున్నప్పుడు మాత్రమే పోగొట్టుకున్నదంతా తిరిగి పొందగలడు. నువ్వేమిటో నీకు తెలిస్తేనే ఏదైనా సాధించగలవని ఓ మహాత్ముడు చెప్పాడు. వాదించవలసిన సమయంలో మౌనంగా ఉండటం పిరికితనమే అవుతుంది, మంచితనం కాదు. కష్టం ఒకరోజు సంతోషంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కలవాలని అనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని. అందరూ దూరంగా వెళ్ళాలనుకుంటారు. అప్పుడు సుఖం ఇలా జవాబు చెప్పిందట, అదృష్టమంతా నీదే. నిన్ను పొందిన వారు తమ వారందరినీ తలుచుకుంటారు. అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందిన వారు తమ వారిని కాదు, తమను తామే మర్చిపోతారు. ఈ విషయం గుర్తుంటే జీవితంలో కష్టాన్ని కూడా ప్రేమిస్తారు. అనుకున్నది జరగలేదని చింతించటం మాని మీలో ఇంకేం మంచి లక్షణాలు ఉన్నాయో, మీరు వేటిలో రాణించగలరు అని తెలుసుకోగలగాలి. నిజానికి ఎటువంటి పరిస్థితులైనా మీకు పనికి వచ్చే విధంగా మార్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. కొందరే వాటిని విని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పువ్వులో సువాసన, మనిషిలో ప్రతిభ ఎంత దాగినా దాగుండవు. కానీ రోజులు మారాయి. ఒకరు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితి నుండి మనిషి ఎదగాలి. ఎవరో చెప్తే చేసినట్లయితే ప్రతి పనికి ఒకరిపై ఆధారపడాలి. నేను బాగా డబ్బు సంపాదించాలి అనే తపన మనిషికి కలిగితే ఇక అంతే. అతడు స్థిరంగా కూర్చోడు. రాత్రి అనక పగలనక కృషి చేస్తాడు. రగిలే జ్వాలలా ఆ తపన మనిషిని దహించి వేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తటం కంటే ఆలోచించి నడవటం మిన్న. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. ప్రతి వ్యక్తికి ఆశలు, ఆశయాలు ఉండొచ్చు, కానీ కొన్ని అనుకున్నట్లు జరగకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నిరాశకు లోను కాకుండా ఉండాలంటే ఒక చక్కని మార్గం ఉంది. అది మీలో మరుగైన లక్షణాలు గుర్తించి వాటిని వెలికి తీయటం. ఒకరిని క్షమించటం తెలియాలి. అవసరమైతే క్షమాపణ అడగటం కూడా తెలియాలి.
నాకు ఎవరి అవసరము లేదు అనుకునేవారు, అందరికీ నేనే అవసరం అనుకునేవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. మాట మాటకి కంటతడి పెట్టుకోవటం బలహీనత కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి. మీలో సంకల్పం దృఢంగా ఉంటే ఎవరినైనా జయించగలరు. ఏ పరిస్థితుల్లోనైనా నెట్టుకు రాగలరు. నిరంతరం కృషిని నమ్ముకున్నాను. నేను నెంబర్ 1 కావాలన్న తపన మనిషిని నిద్రపోనివ్వదు. ఒక చదువులోనే కాదు, జీవితంలోనూ అంతే. విశ్వ విజేతలైన అలెగ్జాండర్, హిట్లర్, అశోకుడు మొదలైన వారిని గమనిస్తే మనకి ఈ సత్యం బోధపడుతుంది. నిరంతర తపనే మనిషిని విజయాల వైపు నడిపిస్తుంది. స్నేహితులు ఎక్కడైనా దొరుకుతారు కానీ తోబుట్టువులు మాత్రం ఎక్కడా దొరకరు. మీతో పుట్టి, మీతో పెరిగి, మీకోసం ఆలోచించే వాళ్ళు తోబుట్టువులు మాత్రమే. వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. మనసు పెట్టి చదివితే ప్రతి మనిషి ఓ పుస్తకమే. కాకపోతే అందులోని పాఠం నువ్వు అర్థం చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. విజేత ఎప్పుడు ఇలా అంటాడు, ఆ పని చేయటం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం కాదు. తప్పు చేసినప్పుడు విజేత వెంటనే ఒప్పుకుంటాడు. చేసే పనినే చెబుతాడు. ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడు. మొదటి మార్గాన్ని సవరించుకున్నంత మాత్రాన పరిస్థితులకు తల వంచినట్లు కాదు. లక్ష్యాన్ని చేరుకోవటంలో మరింత విజ్ఞత చూపినట్లు అవుతుంది. ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఎన్నుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకునే అనువైన మార్గాన్ని నిర్దేశించుకోండి. మీరు నిర్దేశించుకున్న మార్గంలో ఏమైనా అనుకోని అడ్డంకులు ఎదురైతే సమయానుకూలంగా వాటిని సవరించుకోండి. ఆశావాది ఎవరంటే అత్యంత మనోధైర్యం ఉండేవారు. ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి గురించి మాట్లాడుతుంటారు. ప్రతి దాంట్లోనూ మంచినే చూస్తారు. ఇతరులు విజయం సాధించాలని కోరుకుంటారు. అసలు వారి స్థానంలో తామే ఉన్నట్లు సంతోషిస్తారు. గతంలో జరిగిన తప్పిదాలను మర్చిపోయి భవిష్యత్తు విజయాలపైన దృష్టి కేంద్రీకరిస్తారు. ఇతరులను ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తారు. ఎలాంటి వాతావరణంలో అయినా మీ వ్యక్తిత్వాన్ని ఎలా రూపుదిద్దుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.